నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా మనం చూసాం ప్రశాంత్ కిషోర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వైరం వచ్చినట్టుంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్కి ఒక 500 కోట్ల పైకే ఇచ్చారని చెప్పేసి ఒక వార్త అప్పట్లో వచ్చింది. అలాగే అమరావతిలో భూములు కూడా ఇచ్చారని కూడా వార్త వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్కి ఎంత ఇవ్వబోతున్నారు ఏంటి, వాస్తవాలన్నీ కూడా ఏంటి? అంటే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. మాట్లాడుతూ ఆయన ఒక గొప్ప నాయకుడు కాబట్టే కలిశాను, అంతకుమించి ప్రత్యేక సందర్భం ఏం లేదు దీనిలో అని చెబుతూ, నేను తెలుగుదేశం కోసం పనిచేస్తున్నాను ఇలాంటి ప్రచారం జరుగుతోంది, కానీ దానికి సంబంధించి ఏ రకమైన క్లారిటీ నాకే లేదు, నేను మీకు ఎలా క్లారిటీ ఇవ్వగలను అని కూడా మాట్లాడేశాడు ఆయన. సో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పనిచేయబోతున్నాడు అని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఇంకా ధృవీకరించాల. అయితే ఈ మధ్యకాలంలో ఆయన ఐపాక్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి సీరియస్గా బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనుకున్నాడు. అనుకోవడం మాత్రమే కాదు, అక్కడ పాదయాత్ర లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టాడు ఆయన. ఈయన నితీష్ కుమార్కి చాలా సన్నిహితంగా ఉండేవాడు, ఆయనకు సలహాలు చెప్పాడు. అసలు ఆయనకి ఎన్నికల వ్యూహాలు రచించడం ద్వారానే ఇతని పేరు పాపులారిటీలోకి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ వారికి సహకారం అందించాడు. బీజేపీ గెలుపు వెనకాల ఇతని పాత్ర ఉంది అనే మాట బాగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరిగిన నేపథ్యంలోనే చాలామంది తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కేసీఆర్ లాంటి ప్రముఖులు కూడా ఈయన్ని అప్రోచ్ అవ్వటం. అంటే ఎన్నికల వ్యూహకర్త అనేవాడు చాలా కీలకంగా మారాడు. స్టార్ స్టేటస్ తీసుకొచ్చినవాడు పీకే. ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఈ రోజున ఎందుకు అంత చర్చ జరుగుతోంది, అతను వచ్చి చంద్రబాబును కలవగానే ఇమ్మీడియట్గా ఏపీకి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎందుకు ఓపెన్గా అంత ఇదిగా మాట్లాడారు, అసలు ఎన్నికల వ్యూహకర్తలు ఏం చేస్తారు అంటే, వీళ్ళు పబ్లిక్ పల్స్ తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పార్టీలని అలర్ట్ చేస్తారు. ఏ పార్టీ తరఫున అయితే వాళ్ళు పనిచేస్తారో పబ్లిక్ మూడ్ ఇలా ఉంది, మీ కదలికలు ఇలా ఉండాలి అనేది ఒకటి చెప్తారు. రెండోది, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎలా అనుసరించాలో చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మార్చాలి అనుకున్నాడు. మార్చాలి అనుకున్నప్పుడు ఐపాక్ నుంచే ఒక సలహా వెళ్ళింది ఆయనకి. ఆ సలహా ఏంటంటే, ఆ సలహా ఇచ్చిన మనిషి కూడా పీకే ఫ్రెండే. పీకే ద్వారా ఐపాక్లోకి వచ్చిన వ్యక్తే ఇప్పుడు దాని బాధ్యతలు చూస్తున్నాడు ఆయన. ఆయనే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన సలహా ఏంటంటే, అయ్యా మీరు ఇక్కడి నుంచి ఒక అభ్యర్థిని కదిలించాలి అనుకుంటే అతన్ని ఎక్కడికి కదిలిస్తున్నారో ఆ కదిలించినటువంటి ప్రదేశంలో ఆ సీట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. ఆయనకి మీరు అక్కడ ఇవ్వట్లేదు, అతని ప్లేస్లోకి ఇతన్ని తీసుకెళ్ళి పెడుతున్నారు. కాబట్టి అతను ఇతన్ని ఆహ్వానిస్తున్నట్టుగా అక్కడ ఫ్లెక్సీలు పెట్టించండి. పెట్టిస్తే జనాల్లో కన్ఫ్యూజన్ ఉండదు. వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ ఉందని జనం అనుకోరు. డిస్ప్యూట్ అనేది జనంలోకి వెళ్తే ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని వాళ్ళతో వీళ్ళకి స్వాగతం పలికించండి, వాళ్ళతోనే వీళ్ళని జనంలోకి తీసుకెళ్ళమని చెప్పండి. తర్వాత మీరు వెళ్ళి ప్రచారం చేయండి. అప్పుడు పబ్లిక్ సేఫ్గా అలా మీ ఓటర్లు చెదరకుండా ట్రావెల్ అవుతారు. కొత్త ఓటర్లు యాడ్ అవుతారు. ఆల్రెడీ మీరు తీసేయదలుచుకున్న వ్యక్తి మీద ఉన్నటువంటి అసంతృప్తులు ఉంటారు. ఆ అసంతృప్తి ఓటర్లు కూడా వెనక్కి వెళ్లకుండా ఇతని వైపు డైవర్ట్ అవుతారు. తద్వారా మీరు ఏదైతే ఆశించారో, ఏది ఆశించి ఆ అభ్యర్థి ప్లేస్లో ఇంకో అభ్యర్థిని తీసుకొచ్చారో ఆ పని నెరవేరుతుంది, ఫలితం వస్తుంది అని అడ్వైజ్ చేశాడు. ఇలాంటి సలహాలు చెప్తారు వీళ్ళు. అంటే అధినేతలు తీసుకునేటువంటి నిర్ణయాలను ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తారు, స్మూత్గా ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి సలహాలు ఇవ్వడంతో పాటు ఏ హామీలు ఇస్తే బాగుంటుంది, పబ్లిక్ పల్స్ ఏమిటి, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది, పాజిటివ్గా జనాలు అటువైపు స్పందించాలంటే, ప్రభుత్వాలకు అనుకూలంగా ప్రజలు స్పందించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది, ఏవి కోరుకుంటున్నారు జనాలు, దీనికి సంబంధించి నిరంతరంగా
ప్రభుత్వ కార్యక్రమాల మీద ప్రజల్లో వస్తున్న స్పందనలని, అలాగే వ్యతిరేకతల్ని, వీటన్నిటిని ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసి, అయ్యా మీరు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఈ శాతం వ్యతిరేకత ఉంది, ఈ శాతం అనుకూలత ఉంది, కాబట్టి దీనిలో ఈ మార్పు కోరుకుంటున్నారు ప్రజలు, అది చెయ్యండి, అది చేస్తే ఈ వ్యతిరేకత పోతుంది. ఇలాంటి సలహాలు చెప్పడం కోసమే వీళ్ళు డబ్బులు తీసుకుంటారు ఎవరితో ఉన్నప్పటికీ. వీళ్ళని పొలిటికల్ స్ట్రాటజిస్టులు అంటారు. గతంలో లేదు ఈ గోల. ఐపాక్ కంటే ముందు నుంచి కొంతమంది రిటైర్డ్ పొలిటీషియన్స్ వెళ్ళి సలహాలు చెప్పేవాళ్ళు. ప్రతి పార్టీకి ఒక కోటరీ ఉండేది, ఒక సలహాదారులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన వెనకాల పీకేలు వీళ్ళెవరు లేరు, కానీ ఆయనకు కూడా ఒక కోటరీ ఉండేది. వాళ్ళు ఆయన్ని గైడ్ చేసేవాళ్ళు. ఈ మాట అంటే బాగుంటుందండి, జనాల్లో స్పందన వస్తుంది అంటే దాన్ని ఆయన విచక్షణతో ఆయన ఆలోచించుకుని ఒక నిర్ణయం చెప్పేవాడు. ఎలా ఉంటుందంటే ఇది, ఆయన అకాడమీలు ఉండేవి ఆ రోజుల్లో, సాహిత్య అకాడమీ, సంగీత అకాడమీ, ఇలాగ. ఈ అకాడమీల తీరుతెన్నుల మీద ఏకసభ్య కమిషన్ వేసి ఒకసారి స్టడీ చేయండి అని చెప్పాడు. ఓ పెద్ద మనిషి, నార్ల వెంకటేశ్వరరావు అనే ఒక పెద్ద మనిషిని నియోగించి, ఆయన ఇక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి, వీటిని సంస్కరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నివేదిక ఇచ్చాడు. అవి మంచివే, అవి చెడ్డవనలా ఆయన, ఇవి మంచివే అనే మాట కూడా అనలా బలంగా. ఇక్కడ కొన్ని దారుణాలు జరుగుతున్నాయి, వీటిని సంస్కరించాల్సిన అవసరం ఉంది అన్నాడు అని ఇచ్చాడు నివేదిక. రామారావు గారికి ఎలా అర్థమైంది ఆ నివేదిక? ఇక్కడ చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఇవి తీసేస్తే బెటరు అని ఆయన చెప్పినట్టుగా అర్థమైంది దీనికి. కానీ అది కాదు ఆయన చెప్పింది. ఆయన ఇచ్చిన నివేదికలో చాలా క్లియర్గా సంస్కరించవలసి ఉన్నది అన్నాడు. ఈయనేం చేశాడు, మర్నాడు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి అకాడమీల రద్దు అన్నాడు. దాని నెగిటివ్ ఇంపాక్ట్ జనంలోకి వెళ్ళిపోయింది. వెంటనే కవులు, కళాకారులు అందరూ ఈ సంగీత, సాహిత్య, నాటక అకాడమీల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి జీవితాలన్నీ రోడ్డున పడ్డాయి. వాళ్ళందరూ వీధిని పడ్డారు. వీధిలోకి వచ్చి ఎన్టీ రామారావు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే ఆస్థాన పదవులు ఉండేవి, ఆస్థాన గాయకుడు, ఆస్థాన కవి, ఇలాంటివి కూడా తీసాడు ఒకటే సింగిల్ కలం పోటుతో. బాలమురళీకృష్ణ లాంటి గాయకుడు అప్పుడు ఆస్థాన గాయకుడిగా ఉన్నాడు, దాశరథి గారు ఆస్థాన కవిగా ఉన్నాడు. బాలమురళీకృష్ణ గారు ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టను అని ప్రకటించాడు. ఆ లెవెల్ వ్యతిరేకత వచ్చేసింది. నార్ల వెంకటేశ్వరరావు గారు కంగారు పడ్డాడు, నేను రాసింది అది కాదు కదా, నేను చెప్పింది ఒకటే, ఆయన చేసింది ఒకటే అని. అప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు నలుగురిని కూర్చోబెట్టి, అయ్యా ఇది నేను తొందరపడిన మాట వాస్తవమే, దీన్ని ఎలా సరిచేయాలో చెప్పండి ఇప్పుడు అంటే, మళ్ళీ జ్ఞానులందరూ కూర్చుని మేధోమథనం చేసి తెలుగు యూనివర్సిటీ అని పెట్టి వీటన్నిటినీ ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్నాం, విడివిడి అకాడమీలు కాకుండా అన్నిటినీ కలిపి తెలుగు యూనివర్సిటీ అని పెడతాం, అందుకని రద్దు చేశాం అని చెప్పండి, జనాలు ఆగుతారు. అది చెప్పి మళ్ళీ క్రైసిస్ కంట్రోల్ చేసి మరి తెలుగు యూనివర్సిటీ ప్రారంభించాడు ఆయన. ఇలా పాలకులు ఎప్పుడైనా గందరగోళ పడితే ఎవరో ఒకళ్ళు వచ్చి పక్కన సలహాలు చెప్పి నడిపించేవాళ్ళు. ఇది ప్రొసీజర్. అయితే క్రమంగా ఇది ప్రొఫెషనలిజం వచ్చేసింది దీనిలోకి. ఆ సలహాదారు విషయంలో వచ్చేసి ఒక వ్యూహకర్తని, అంటే అవతల పార్టీ బలాలేమిటి, బలహీనతలేమిటి, రంగంలో ఉన్నటువంటి పార్టీల బలాలేమిటి, బలహీనతలేమిటి, మన లోపాలేమిటి, మనం సరి చేసుకోవాల్సింది ఏమిటి, అవతల వాళ్ళని అధిగమించడానికి మనం ఏం చెప్పాల్సి ఉంటుంది, ఏం మాట్లాడితే జనం మనకు ఓట్లేస్తారు, ఓటు అనేది ఎజెండా ఇక్కడ. ఓటుని ఎలా ఆకట్టుకుని బ్యాలెట్ డబ్బాలో వేసుకోవాలి, ఏం చెబితే జనం ఓటేస్తారు, ఇదే స్కీమ్. ఈ స్కీమ్ రచించడానికి జనంలో ఉండి జనాన్ని స్టడీ చేసి, అవతల పార్టీల వ్యూహాలని స్టడీ చేసి, అవతల పార్టీల వాళ్ళు ఏం చెప్పబోతున్నారో కూడా అధ్యయనం చేసి, దాన్ని ఎలా దెబ్బ కొట్టాలో వ్యూహం రచించి వీళ్ళని గైడ్ చేయాలి. దానికి
500 కోట్లు ప్యాకేజీ అనేది ఇప్పుడు బయటకు వచ్చిన మాట. జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లు ఇస్తున్నట్టుగానో ఇచ్చానో ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు ఆయనకి. అయితే చంద్రబాబు నాయుడు మరి ఎంత ఇస్తాడు అనేది, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎందుకు మారుతున్నాడు ఆయన? హైక్ కోసమే కదా. ఒక హైక్ లేకుండా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎందుకు మారుతారు? అయితే ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ ఒక సభలో మాట్లాడుతూ బీహార్లో, నా సమయాన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డికి నితీష్ కుమార్కి సలహాలు చెప్పి నాశనం చేసుకున్నాను, నా టైం వేస్ట్ చేసుకున్నాను, నేనే నా రాజకీయ కెరియర్ మీద దృష్టి సారిస్తే ఈ పార్టీకి ఏదో అయ్యేవాడిని అని కూడా మాట్లాడాడు. అంటే ఆయన కొత్త పార్టీయా? అంటే ప్రతి ఎన్నికల వ్యూహకర్త, అంటే సక్సెస్ఫుల్ ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు ఆయన? ఇంతమందిని ముఖ్యమంత్రులను చేసినవాడు, ఇంతమందిని ప్రధానమంత్రులను చేసినవాడు తానెందుకు ముఖ్యమంత్రి కాకూడదు? తానెందుకు ప్రధానమంత్రి కాకూడదు? అవచ్చు కదా. వ్యూహరచన చేసి, వ్యూహరచన దురంధరుడు అని కదా ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి డ్రైవ్ అవ్వగానే ఇంకైపోయింది. ప్రశాంత్ కిషోర్ టీడీపీ చంద్రబాబుని కలిశాడంటే తెలుగుదేశం గెలిచేస్తున్నట్టే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోతున్నాడు ఇంకో పావు గంటలో అని మాట్లాడుకుంటున్నారుగా తెలుగుదేశం శ్రేణులు. అయిపోయింది, పీకే వచ్చేసాడు, ఇంకా పీకేయటమే జగన్మోహన్ రెడ్డిని అని ప్రాస డైలాగులు కూడా చెప్తున్నారు తెలుగుదేశం. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక నాయకుడు ఒక మాట అన్నారు, ఇద్దరు పీకెన్లు పెట్టుకున్నా, అంటే ఒకటి ప్రశాంత్ కిషోర్ ఇంకోటి పవన్ కళ్యాణ్, ఇద్దరం పీకెన్లు పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఏం పీకలేరని చెప్పేసి అన్నారు ఒక మాట. అవును, అంటే ప్రాసలు వచ్చేసినాయి. అంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రాస ఉపయోగపడుతుంది అన్న పద్ధతిలో పీకే ప్లస్ పీకే, అంటే 2 ప్లస్లు కలిస్తే ఒక మైనస్ అయిపోతుంది అన్నట్టు 2 పీకేలు ఒకే చోట ఉంటే మైనస్ అవుతుంది కదా చంద్రబాబు నాయుడుకి అని సిద్ధాంతం చెప్తున్నారు. ఇది ఒక ధోరణి.